శాంతి. విశేషత సంపన్నులైన ఉన్నతమైన ఆత్మలందరూ అందరికీ ఆ విశేషతలను గుర్తించి కార్యంలో ఉపయోగించే వాళ్ళు సారరూపంలో తెలివైన సారరూపంలో సారం మాట్లాడే ఆత్మలు ప్రసన్నంగా ఉండే గొప్ప ఆత్మలు, మిగతా వాళ్ళని కూడా ప్రసన్నంగా చేసే ఆత్మలు, శ్రేష్టమైన మహాత్ములకు బాప్దాదా యొక్క ప్రేమ ప్రీతులు మరియు నమస్తే. Om Shanti. Welcome to Avyakti Parivar. Today is day 11. Constant happiness. Sada Khush. ఓం శాంతి అవ్యక్తి పరివారానికి స్వాగతం. ఈరోజు డిసెంబర్ 11 సదా ఖుషి. Now we will listen to Moini Didi. బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస. ఇప్పుడు మనం మోహిని దీది నుండి విందాం. Om Shanti, everyone. ఓం శాంతి అందరికీ. So, when I woke up, I thought, who is my Baba? నేను లేవగానే అనుకున్నాను, నా బాబా ఎవరు I అని. could create an endless list of who is my Baba నా బాబా ఎవరు అని నేను ఒక because లిస్ట్ తయారు చేసుకున్నాను. when we had knowledge, ఎందుకంటే మనకు జ్ఞానం, introduction of Baba, బాబా యొక్క డైరెక్షన్, when we recognize Baba, మన బాబాని we గుర్తించి were our spiritual birth, and Baba gave us Baba knowledge. బాబా జ్ఞానాన్ని So, when we ఆత్మిక make a list of Baba, జీవితంలో Baba's qualities, my ఇలా Baba, బాబా యొక్క లక్షణాలు one నా of the బాబా thing I always like was అనుకొని a bestower. బాబాని ఎప్పుడు Bestower of fortune, భాగ్య bestower of విధాతగా, powers, bestower of virtue, bestower. శక్తిదాతగా బాబాని Remember తలుచుకుంటున్నాను. there was always this
internal faith that ఎప్పుడు God doesn't need anything, right? We can't give anything to God. అంతర్లీనంగా మనకు నమ్మకం ఉంటుంది. But whatever we are able to do మనం ఏదైతే for the చేస్తున్నామో needs in service is to create our fortune. చేసే సేవంతా మన భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి కోసమే. What will God do with our money? What will God do with our time? Nothing, no? But He shows us the path how to not only create fortune, but how బాబా to multiply. భాగ్యాన్ని సృష్టించటమే కాకుండా మనం ఎన్ని రెట్లు I find that పెంచుకోగలమో ఆ దారిని కూడా చూపిస్తారు. బాబా భాగ్య విధాత కాబట్టి, and నా బాబా భాగ్య విధాత కాబట్టి నేను కూడా caring and bestower. Then I create my fortune, not only fortune, but then భాగ్యాన్ని నాకు నేను సృష్టించుకుంటాను. నేను భాగ్యాన్ని తయారు చేసుకోవటమే కాదు, నేను భాగ్యం బాబా నుండి కూడా ఎన్నో రెట్లు ఎక్కువ నాకు లభిస్తుంది. నా బాబా నా గైడ్. Whenever intellect has to decide something, ఎప్పుడైనా బుద్ధిలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే we remember Baba and then బాబాని decide. తలుచుకొని We get right. నిర్ణయం తీసుకుంటాం. అప్పుడు సరైన డైరెక్షన్‌లో మనకు లభిస్తాయి. Baba is the one who is purifier. బాబానే గదా పవిత్ర Baba is the one who is liberator. స్వరూపం. బాబానే ముక్తిదాత. Liberates me from all the sorrows. నా అన్ని దుఃఖాల నుండి విముక్తి and చేస్తారు guides me to నన్ను. the land of peace, నన్ను happiness. శాంతిధామానికి, సుఖధామానికి He is దారి the one who చూపిస్తారు. gives us the third eye. నాకు మూడవ కన్నుని కూడా Gives us the ప్రసాదిస్తారు. knowledge of past, present, and future. Tirkaldarshi. బాబా త్రికాలదర్శి. జరిగిపోయిన, జరుగుతున్న, జరగబోయిన జ్ఞానాన్ని కూడా ఇస్తారు. Master of all three worlds, Trilokinath. బాబా మూడు లోకాలకు అధిపతి, త్రిలోకినాథుడు. Not only that, but what he అంతేకాకుండా బాబా ఏం చేస్తారంటే he creates for us new world మన కోసం కొత్త సృష్టిని తయారు చేస్తారు. and also prepares us for sustaining that new world. మనను సిద్ధం చేస్తున్నారు ఆ కొత్త ప్రపంచాన్ని So like పాలన చేయటం కోసం. long list, ఇలా రకరకాలుగా పెద్ద లిస్ట్ తయారు చేసుకోండి బాబా ఎవరు నాకు అని. so there is so much inner happiness, అప్పుడు ఎంతో not only happiness but అంతర్లీనమైన సంతోషం, ఖుషి ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. నా బాబా ఎవరు అని. my Baba. మరి నా బాబా అని చెప్పటమే కాదు, But who is my Baba? నా బాబా ఎవరు అనేది కూడా మనం అనుభవం చేయాలి. Who is ఎవరైతే not only himself is benevolent, తనే teaches us కళ్యాణకారే కాదు, మనం కూడా how to be ఎలా merciful. ప్రేమపూర్వకంగా ఉండాలి, దయాపూర్వకంగా ఉండాలి, So, కళ్యాణం sometimes I think కారులుగా ఉండాలనేది మనకు if నేర్పిస్తారు. one of the quality మనం బాబా యొక్క act బాబాను గురించి తలుచుకోగానే భగవంతుని దివ్యమైన కార్యాలను గుర్తు తెచ్చుకున్నప్పుడు intoxication, అప్పుడు మనలో ఉత్సాహం పెళ్ళొగ్గుతుంది. lot of happiness. ఎంతో సంతోషం, ఎంతో సుఖం ఉంటుంది బాబా ఎవరు అని ఆలోచించినప్పుడు. Because saying my Baba with recognition, మరి నా బాబా అని గుర్తించి చెప్పటం, నా బాబా అనటానికి చాలా అని ఊరుకోవటానికి వ్యత్యాసం ఉంది. every morning when we listen to Murli, you hear few of the praise of Baba. ప్రతి ఉదయం బాబాను Baba is the creator. నుండి వినేటప్పుడు Baba is even the వింటూ ఉంటాం బాబా సృష్టికర్త, ఉన్నతమైన వారు, all the subtle deities and corporeal deities. సూక్ష్మమైన దేవతలు, స్థూలమైన Baba is the దేవతలకు given me బాబాయే this కదా world. అన్ని So my parents, ఇచ్చేది బాబానే. ఇప్పుడు నాకు ఈ దివ్యమైన జన్మ, నా తల్లిదండ్రులుగా నాకు but also అన్ని he's my ఇస్తున్నారు. Sadguru Baba. బాబానే నా సద్గురువు కూడా. I've been thinking lot about role of Guru in our lives, మన గురువు పాత్ర మన జీవితంలో గురించి మనం ఆలోచిస్తూ and there is difference ఉంటాం. between what father does, then teacher, and the Sadguru. తండ్రి చేసేదానికి, టీచర్ చేసేదానికి, మరి సద్గురువు చేసేదానికి కొంచెం వ్యత్యాసం ఉంది. తండ్రి ఏం చేస్తారు? He makes us sensible. He explains తండ్రి everything. మనకు అన్ని Father తెలియజేస్తారు. gives us the sanskar
to the child, both mother and father. విశేషతలను ఇస్తారు. మన సెన్సిబుల్‌గా చేస్తారు. తెలివైన వాళ్ళుగా మన తల్లిదండ్రులను చూసి వాళ్ళ నుండి నేర్చుకుంటాము. పిల్లల పిల్లలు మనకు చూసినప్పుడు తల్లిదండ్రులు మంచి సంస్కారాలు పిల్లలకి ఇచ్చారు అంటారు. నా బాబా నాకెంతో ప్రియమైన దివ్యమైన సంస్కారాలు ఇచ్చారు. టీచర్‌లా నాకు చదువు చెప్తున్నారు. నన్ను నన్ను వర్తిగా చేస్తున్నారు. అమూల్యంగా నన్ను చేస్తున్నారు. But what Guru does actually, గురువు ఏం చేస్తారు? give you wisdom. గురువు మనకు వివేకాన్ని ఇస్తారు. Guru gives gyan. గురువు జ్ఞానాన్ని ఇస్తారు. Gyan is knowledge. జ్ఞానం యొక్క అనువాదం నాలెడ్జ్. Spiritual knowledge. జ్ఞానం అంటే ఆత్మిక జ్ఞానం. And that also he doesn't teach because teacher will teach. ఎందుకంటే బాబా But what Guru does, టీచర్‌గా చెప్తారు కానీ గురువుగా డైరెక్షన్స్ ఇస్తారు. Shrimat is given by Guru, not teacher. శ్రీమతం గురువే ఇస్తారు, టీచర్ ఇవ్వరు. So father has తండ్రిగా different way to teach, teacher has different way to teach. తండ్రి వేరే విధంగా చెప్తారు, టీచర్ వేరే విధంగా చెప్తారు, సద్గురు బాబా వేరే విధంగా చదువు చెప్తారు. ఈ సంగమయుగంలో నేను అనుకుంటూ ఉన్నాను, బాబా మనకు ఎన్నో when you really want to be alone, మంచి స్థానాలు ఇచ్చారు. ఒకటేమో మన నుదుటి మధ్యన ఎప్పుడైనా మనం ఒంటరిగా ఉన్నాం అనుకుంటే ఆ నుదుటి మధ్యలో ఉన్న గుహలోకి వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళి కూర్చోండి గుహలో. నుదుటి మీ చుట్టూ ఏం జరుగుతున్నా, ఎంత శబ్దాలు ఉన్నా నేను ఆ గుహలోకి వెళ్ళిపోయి చాలా లోతైన సైలెన్స్ లో నా ఆ ప్రైవేట్ ప్రదేశంలో ఉండొచ్చు. అక్కడికి ఎవరు రారు. నా చుట్టూ కూడా సంగమయుగంలో ఇంకో స్థానాన్ని తయారు చేసుకోవచ్చు. nothing to do with Kali. కలియుగంతో సంబంధం లేకుండా నేను సంగమయుగంలోనే ఉన్నాను. అది ఇంకొక స్థానం కదా. లోపల ప్రదేశం, తర్వాత సంగమయుగం, సూక్ష్మతనంలో ఉండండి. ఇంటికి వెళ్ళండి. బృందాము ఎన్నో స్థానాలు ఉన్నాయి. ఈ సంగమయుగంలోనే మనం అన్ని చోట్లకి వెళ్ళగలం, టూర్ చేయగలం. స్వర్ణయుగంలో అయితే మనకు ప్యాలెస్లు అయితే ఉంటాయి కానీ ఈ స్థానాలన్నీ ఉండవు కదా, ఈ ధామాలన్నీ. స్వర్ణయుగంలో ఆత్మ విమానం ఉంటుంది కానీ అక్కడ ఇంతటి తపస్సు ఉండదు కదా. అందుకే మన ప్రకృతిలో ఉండండి. సంగమయుగంలో, సూక్ష్మతనంలో, అలానే మన మధురమైన ఇల్లు నిరాకార ప్రపంచంలోను వెళ్ళండి. ఇలా బాబా నాకు ఎన్నో ధామాలు, స్థానాలు ఇచ్చారు. తండ్రిలే ఇవ్వగలరు కదా ఇన్ని ఆస్తులు. బాబా మనకు ఈ సంగమయుగంలో మన వారసత్వాన్ని ఇస్తున్నారు. మరి ఈ యొక్క ధామాలన్నీ ఉపయోగించండి, స్థానాలన్నీ. మరి ఏకాగ్రతను అనుభవం చేయండి, బాబాతో ఉండండి, బాబాను ఆహ్వానించండి. బాబా వస్తారు. In that space and say, Baba, in your company. బాబా నేను నీతో ఉన్నాను అనుకుంటాను. బాబాతో ఉండటం చాలా బాగుంటుంది ఆ చిన్న స్థానంలో. So my Baba, నా బాబా is highest on high. ఉన్నతోన్నతుడు. Is world benefactor. బాబా కళ్యాణకారి, విశ్వ కళ్యాణకారి. మనం
serving the world, but now మనం ప్రపంచానికి ఎలా సేవ చేస్తున్నాం అని మనం through our thoughts we serve. ఎలా ఆలోచిస్తున్నాం, మన ఆలోచనల ద్వారా మనం సేవ చేస్తున్నాం. We try to give message. మాటల ద్వారా సందేశాన్ని ఇస్తున్నాం. Whatever wealth you are contributing, it's serving the whole world. ఏ సంపదలైతే మనం ఇస్తున్నామో Somewhere అవన్నీ a bit even we విశ్వ సేవ చేస్తున్నాయి. our vibrations serve the whole మన world, వైబ్రేషన్లు ఏదో విధంగా ప్రపంచం అంతా చేరతాయి. because world is also our family now. ఎందుకంటే ప్రపంచం కూడా World is our family. మన పరివారమే కదా. విశ్వం అంతా మన So పరివారమే. Baba, when you think of that, బాబా గురించి అలా ఆలోచిస్తూ ఉంటే it's always my guide ఎప్పుడు Baba with me. నా గైడ్ బాబా నాతో ఉన్నారు. So there is such deep happiness, content, అప్పుడు ఎంతో లోతైన సంతోషం, ఆనందం ఉంటుంది. and then this happiness becomes ఈ సంతోషమే health of my Brahmin life, నా breath. బ్రాహ్మణ జీవితంలో ఆరోగ్యం, నా శ్వాస అవుతాయి. The inspiration, motivation, the spirit within the soul. The ప్రోత్సాహం, ఆ ఉత్సాహం ఆత్మలో Yes, ఉన్నవన్నీ you are inspired to do. You have feelings to do మనం చేసే because of this happiness. You have, భావనలని ఈ సంతోషం వల్లే కలుగుతాయి. you all have seen the toys with the battery. They jump and they dance, and so happiness is like batteries charge. ఈ సంతోషం అనేది బ్యాటరీ When we are happy, చార్జ్ చేసుకున్నట్టే. మనం సంతోషంగా ఉంటే we are always enthusiastic. We ఎంత jump, we ఉత్సాహంగా dance, ఉంటాం. do this. ఇది చేద్దాం, అది చేద్దాం అని జంప్ చేస్తూ ఉంటాం. So think about that how happiness is the breath. మరి ఆలోచించండి, మరి సంతోషం అనేది బ్రాహ్మణ జీవితం యొక్క ఎలా శ్వాస ఎలా అవుతుంది అని. Really, really deep happiness, right? ఇదే మనలో ఉన్న Maybe sometimes externally we don't గాఢమైన feel happy, but ఈ deeply within there is సంతోషం. happiness. బయటకే సంతోషం కనపడపోయినా లోపల సంతోషం ఉంటుంది. ఎవరు అనలేరు నేను సంతోషంగా లేనని. మనం అందరం సంతోషంగానే ఉన్నాం. Continue, right? సంతోషంగా లేకపోతే కొనసాగం కదా. ఈ జ్ఞానంలో మనం బ్రాహ్మణులుగా ఉండగలిగాం. Family బ్రాహ్మణ జీవితం is because పరివారంతో ఉన్నాం, సేవ చేస్తున్నాం. ఎందుకంటే మన happiness, లోపల natural happiness. సంతోషం ఉంది, సహజమైన సంతోషం ఉంది. So think about that and దీని గురించి ఆలోచించండి. homework హోంవర్క్ of, looking at your breath, చేయండి. మీ శ్వాసను and that is ఈ జీవితంలో మీ శ్వాసను చూసుకోండి. అదే Om Shanti. సుఖం, సంతోషం. ఓం శాంతి. Om Shanti. So today's Saturday and we'll be having chit chat in our teacher. The breath of Brahmin life. బ్రాహ్మణ జీవితానికి ఊపిరి. The breath బ్రాహ్మణ జీవితానికి ఊపిరే కృషి. is happiness. That's why అందుకని we always remain సదా ఖుషిగా ఉండండి. happy. When you have received Father,
బాబా లభించారు You అంటేనే have received అన్నీ లభించినట్లు. everything. ब्राह्मण जीवन का श्वास ప్రాప్తికి గుర్తు ఖుషి, బ్రాహ్మణ జీవితానికి ఊపిరి. ब्राह्मण जीवन का श्वास है खुशी బ్రాహ్మణ జీవితానికి ఊపిరే ఖుషి. इसलिए అందుకని खुश रहो సదా ఖుషీగా ఉండండి. मिला अर्थात सब कुछ मिला బాబా లభించారు అంటేనే అన్నీ లభించినట్టు. प्राप्ति की निशानी है खुशी ప్రాప్తికి గుర్తే ఖుషి. ओम शांति ఓం శాంతి. Om Shanti. So tomorrow is Sunday. Schedule Amrit Vela 3:30 a.m.